మా ఇంటికాడ నుండి స్టార్ట్ చేద్దాము. బాలుకాలలో సో దర్గా రోడ్లు చూడండి. సో లైటింగ్ మొత్తం ఉంది కదా, ఐలో మొహమ్మద్ అని చెప్తున్నారు. కింద వాయిస్ ఆఫ్ ఫిట్నెస్ వాళ్ళే మొత్తం డెకరేషన్ తీసుకునేది. 450 సెట్లు అంట మొత్తము, దాదాపు 1,00,000 పైన అయింది అనమాట. కేఎస్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ మాది ఎక్కడైంది బ్యానర్ పడిన తర్వాత ఫాతిహాకి స్వీట్లు అయితే పంచుతారు అనమాట. సో గంధం అయితే బయలుదేరుతాను అనమాట. జలాల్సా మధ్య దగ్గర అయితే వచ్చేస్తాం. ప్రతి ఒక్క ఇళ్ళకి వెరైటీ కలర్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూడండి కార్కి కూడా కమాండ్ స్ట్రీట్లు అయితే వచ్చేస్తాము. ప్రజెంట్ ఇప్పుడు రైల్వే దగ్గర ఉన్నాను. హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. ఈరోజు డేట్ వచ్చి September 5 ఫ్రెండ్స్. ఈరోజు మిలాద్ అన్నది. సో ప్రాఫిట్ మొహమ్మద్ బర్త్డే రోజు మిలాద్ జరుపుకుంటాం తెలుసు కదా మీకు. సో ఈ సంవత్సరం చాలా స్పెషల్, ఎందుకంటే 1500th బర్త్డే కాబట్టి. ఇంతకుముందు నేను 2 బ్లాగ్స్ చేస్తున్నాను చూడండి. ఇదే రోజు మార్నింగ్ ర్యాలీ బ్లాగ్ ఒకటి ఉంది, ఆల్రెడీ ఆఫ్టర్నూన్ మళ్ళీ ఆసార్ సాయంత్రము గలఫ్ అన్ని ఒక బ్లాగ్ ఉంది. ఈ వీడియోలో మొత్తం డెకరేషన్ మొత్తం చూపించబోతున్నాను అంతే. ఈ సంవత్సరం చాలా బాగుంది అనమాట. ఫస్ట్ టైం నేను మిలాద్ నబీ 3 వీడియోస్ షూట్ చేస్తాను, ఎప్పుడు ఒకటే చేసేవాడిని. వీడియో మొత్తం చూడండి. ఇక్కడ నుండి బయలుదేరుతాను, ఇంటికాడ నుండి జలాల్సా మస్జిద్ నుంచి దర్గా మొత్తం చూపిస్తాను. ఎలివేటేషన్ లైటింగ్, ఈద్గా లైటింగ్ మొత్తం బాగున్నాయి. నా పేరు సాదాత్, వెల్కమ్ టు మై ఛానల్ సాదాత్ బ్లాగ్. మా ఇంటికాడ నుండి స్టార్ట్ చేద్దాము. సో అక్కడ కనిపిస్తాను కదా మా ఇల్లు. సో సెట్లు అయితే లేవు ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సెట్లే. ఇక్కడ నుంచి రండి. ఇక్కడ రేపు మిలాద్ నబీకి ఏమైనా ఇక్కడ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ ఉండొచ్చు. సో మస్జిద్ బ్యాక్ సైడ్ అనమాట. ఇప్పుడు మా ఇంటికాడ నుండి లెఫ్ట్ సైడ్ నుంచి ఇట్లా పోదాము. సో బాలునాల అక్కడ నుండి దర్గా పోదాము. ఫస్ట్ డెకరేషన్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ దర్గా లైన్లో అయితే వచ్చేస్తాము. సో దర్గా అయితే కనిపిస్తుంది కదా. సో ఇదే బాలునాల. సో ఇక్కడ మొత్తం రేపు గలఫ్స్తో ఫుల్ ఉంటాయి అన్నమాట రెస్ట్. సో అక్కడ చూడండి లైటింగ్ ఉంది కదా, చాలా బాగుంది. ఇది కూడా ఫస్ట్ టైం చేస్తుంది ఇది. అక్కడ చూడండి వాయిస్ ఆఫ్ ఫిట్నెస్ వాళ్ళు చేస్తున్నారు కదా. సో దాదాపు ₹1,00,000 పైన అయింది. సో అమౌంట్ మొత్తము. సో వాళ్ళకి కూడా చాలా మంది హెల్ప్ కూడా చేస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ నుండి దర్గా దగ్గర పోతాము. ఆ లైటింగ్ చూడండి మీరే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ లెఫ్ట్లో. సో వాయిస్ ఆఫ్ ఫిట్నెస్ వాళ్ళు వీళ్ళే సో మొత్తం చేస్తున్నారు కదా. వీళ్ళే దాదాపు ఒక వారం నుండి డైలీ రాత్రి వచ్చి చేస్తున్నారు అనమాట. సో లైటింగ్స్ మొత్తము ఇంకా ఈరోజు రిమైనింగ్ పెండింగ్ ఉన్నాయి, అవి ఈరోజు రాత్రి చేస్తారు. సో ఇక్కడ మొత్తం దర్గా లైన్లో కానీ బస్ స్టాండ్లో మెయిన్ రోడ్లో కానీ మొత్తము చూడండి ఫ్రెండ్స్. అక్కడ ఆర్చ్ దగ్గర కూడా దర్గా ఎంట్రన్స్ దగ్గర కూడా చేస్తున్నారు. ఇప్పుడు దర్గా దగ్గర అయితే పోదాము. సో చూడండి ఫ్రెండ్స్, మొత్తము 450 సెట్లు అంట మొత్తము. చూడండి ఒకే లైన్లో దాదాపు 20 ఏమో ఉన్నాయి. సో మొత్తం 450 సెట్లు, దాదాపు 1,00,000 పైన అయింది అనమాట. మొత్తం ఇది చేస్తాను డెకరేషన్ మొత్తము. దాదాపు 7 days నుంచి చేస్తూనే ఉన్నారు. అక్కడ చూడండి వాళ్ళే అంతా ఉండేది, వాళ్ళ టీం మెంబర్స్ మొత్తము. సో ఇంకా చేస్తాను డెకరేషన్ మొత్తము. ఇంకా గలఫ్లో రోడ్లో మొత్తము ఇంకా రాత్రి చేస్తారంట. ఇప్పుడు దర్గా దగ్గర పోదాము. దర్గా దగ్గర పడి అయితే ఉంటుంది డైలీ. సో పడి ఇప్పుడే స్టాప్ అయితే అయింది. దర్గా దగ్గర చూడండి. సో పడి ఇప్పుడైతే అయింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి దర్గా ఎంట్రన్స్లో వచ్చేస్తున్నాము. అక్కడ చూడండి కేఎస్ఎస్ టూర్స్ అండ్ ట్రావెల్స్ మాది ఎక్కడైంది బ్యానరు. డైలీ ఇక్కడ వచ్చి ఇలా పడిన తర్వాత ఫాతిహాకి స్వీట్లు అయితే పంచుతారనమాట. సో ఇప్పుడు ఇక్కడ నుండి జలాల్సా మస్జిద్ దగ్గర పోదాము. అక్కడ లైటింగ్ ఉంది నెక్స్ట్. సో టైం 11 అయితే అయింది ఫ్రెండ్స్ చూడండి. సో దర్గా పడి అయితే అయిపోయింది కదా. ఇక్కడ చూడొచ్చు. సో గంధం అయితే బయలుదేరుతాను అనమాట. ఇప్పుడు ఇక్కడ నుండి జలాల్సా మస్జిద్ దగ్గర అయితే పోతాము. చూడండి దర్గా దగ్గర నుండి రైట్ సైడ్ అయితే వచ్చేస్తాము. ఇప్పుడు గంధం లోపల పోయింది. సో పడి స్టార్ట్ చేస్తున్నారు కదా. ఇక్కడ చూడండి లైటింగ్. ఇప్పుడు ఇలా పోదాము, అక్కడ లైటింగ్ మొత్తం ఉంది. సో జలాల్సా మస్జిద్ దగ్గర అయితే వచ్చేస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు. సో జలాల్సా మస్జిద్కి లైటింగ్ మొత్తం డెకరేషన్. ఇక్కడ ఇళ్ళకి ఇక్కడ ఉన్న ఇళ్ళ అందరికి అన్ని ఇళ్ళకి
ఇక్కడ స్ట్రైట్ అయితే పోదాము ఈద్గా దగ్గర. చూడండి మజీద్ అవుట్ సైడ్ మొత్తం డెకరేషన్ ఇది. ఇక్కడ నుండి స్ట్రైట్ ఈద్గా వరకు మొత్తము పైన ఇలా పేపర్లతో కింద లైటింగ్తో ప్రతి ఇల్లుకి ఉంది చూడండి. చూడండి ఫ్రెండ్స్, ప్రతి ఒక్క ఇళ్ళకి వెరైటీ కలర్స్ అయితే ఉన్నాయి, చాలా బాగుంది కదా. ఇక్కడ చూడండి కార్కి కూడా గెలా సజా పెట్టారు. ఇలా లాస్ట్ వరకు ఉంది ఫ్రెండ్స్, లాస్ట్ వరకు పోయే కాదు, వీడియో ఎక్కువ అయితే అయిపోతుంది. సో ఇక్కడ నుండి దించేస్తాను చూడండి. ఇక్కడ నుండి అక్కడ మొత్తం ఈద్గా వరకు ఉంది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుండి వాపస్ పోదాము. దర్గా దగ్గర పోయిన తర్వాత లాస్ట్ ఇంకా కమాన్బాడ రైల్వే స్టేషన్ ఉంది, అక్కడ పోదాం. ఇంకా ఇప్పుడు చూడొచ్చు కమాన్ స్ట్రీట్లో అయితే వచ్చేస్తాము. కమాన్బాడ ఇదే. సో అక్కడ చూడొచ్చు, అక్కడ కనిపిస్తాను కదా దర్గా లైన్. సో ఇదంతా దర్గా రోడే. సో రేపు ఇదంతా ఫుల్ అయితే ఉంటుంది. సో మొత్తం గలఫ్ మొత్తం సెలబ్రేషన్ ర్యాలీ ఇక్కడే ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ కూడా ఫస్ట్ టైం వేసిండేది లైటింగ్స్. ఈ స్ట్రీట్లు ఎప్పుడు ఎవరు వేయరనమాట. సో ఆదాం కబాబ్ ఓపెన్ ఉంది. సో నెక్స్ట్ ఇప్పుడు రైల్వే స్టేషన్ దగ్గర అయితే పోతాం. లాస్ట్ అది అక్కడే పోతాండి. ఇప్పుడు రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను. సో అక్కడ ట్రైన్ ఒకటి పోతుంది. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, ఇది రైల్వే స్టేషన్ రోడ్ అనమాట. సో ఈ లైన్లో కూడా చూడండి, సో డెకరేషన్ మొత్తం చేస్తున్నారు. సో ఫస్ట్ టైం నేను చూస్తాను ఇది. సో చూడండి, ఇక్కడ నుండి అక్కడ మెయిన్ రోడ్ వరకు శివ మేజా గారి వరకు చేస్తున్నారంట మొత్తము డెకరేషన్. ఇలా లైన్ మొత్తం చూడండి ఫ్రెండ్స్, మొత్తం డెకరేషన్ అంతా. సో ఇక్కడ 2-3 బ్యానర్లు అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూడొచ్చు, సో ఇక్కడ చేస్తున్న వాళ్ళు బ్యానర్స్ ఫొటోస్ అయితే ఉన్నాయి చూడండి. మీద దాన్ని ఇంకా బ్యానర్ అయితే అక్కడ చేస్తున్నారు. సో వాళ్ళు ఇంకా రెడీ చేస్తున్నారు బ్యానర్. ఇక్కడ చూడండి, ఇంకా ఇక్కడ కింద పెట్టి ఫ్లెక్స్ అయితే రెడీ చేస్తున్నారు. ఇది ఇంకా కాలేదన్నమాట, ఈరోజు రాత్రి పెడతారు అనుకుంటా. సో చాలామంది కుర్రోళ్ళు ఉన్నారు. సో వీళ్ళంతా ఇక్కడ నుండి అక్కడ శివమేళ దగ్గర అయితే ఉంది ఫ్రెండ్స్. మొత్తం లైటింగ్ చూపిస్తాను చూడండి. దారిలో ఇక్కడ బ్యానర్ రెడీ చేస్తున్నారు. हाँ डालिए फिर कल रहा है। आने बढ़िया चालू कर दीजिए, चालू करता है सुना ले। अब जरा हाथ है आज आपको। अब इसके बाद से क्या करती बोले శివ మేజ్ దగ్గర వరకు అయితే మొత్తం లైటింగ్ పెట్టారు. సో ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, బాలునాలలో సో దర్గా రోడ్లో చూడండి. సో లైటింగ్ మొత్తం ఉంది కదా, ఐ లవ్ మొహమ్మద్ అని చెప్తున్నారు. కింద వాయిస్ హాస్పిటల్స్ వాళ్ళే మొత్తం డెకరేషన్ తీసుకునేది. సో 1500 years అనమాట. సో లోగో చూడండి. ఈ ట్రిప్ నిన్న కూడా చూపిస్తున్నా, కానీ ఇవి ఉన్నాయి కదా అవి ఈరోజు మార్నింగ్ పెట్టిండేది. అవి రౌండ్లో ఉండేవన్నీ. సో మక్కా మదీనా కానీ అజ్మీర్ దర్గా కానీ చాలా దర్గా ఫోటోస్ అయితే ఉన్నాయి. సో కర్బలా కానీ ఇరాక్లో అక్కడ అజ్మీర్. ఈరోజు ఖతం కాబట్టి రాత్రి ఖతం అయిపోతుంది అనమాట, పడి పెడతారు డైలీ. ఇక్కడ స్టే చేస్తున్నారు కదా, ఈరోజు లాస్ట్ అన్నమాట పడి.
ఈ నెల మొత్తం ఇక్కడ పడి ఎత్తున పెడతారనమాట. ఈరోజు లాస్ట్ ఉంటుంది. సో దోచాల ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మిలాద్ నబీ లాస్ట్ బ్లాగ్ ఫ్రెండ్స్ ఇది. సో ఎప్పుడు సంవత్సరం నేను 3 years నుంచి చేస్తాను అనమాట మిలాద్ నబీ బ్లాగ్. జస్ట్ ర్యాలీ ఒకటే చూపిస్తాను, మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ పోతాం కదా అంతా. కానీ ఎప్పటి నుంచి అనుకున్నా సాయంత్రం ఆసారు బాగుంటుంది, అలాగే రాత్రి గలఫ్లు వస్తాయి. ఆ గలఫ్ కానీ డీజే పెట్టి డ్యాన్స్ చేస్తారు కాబట్టి నేను ఎప్పుడు షూట్ చేయలేదు అనమాట, సాంగ్స్ పెడతారని. సో కొన్ని షూట్ చేస్తాను క్లిప్స్. సో అవి ఇంతకుముందు ఫ్రెండ్స్. ఇది 3rd బ్లాగ్, జస్ట్ డెకరేషన్ గురించి చెప్తామని చేస్తాను అంతే. సో చూస్తాను కదా డెకరేషన్ మొత్తం 3 బ్లాగ్స్ కంప్లీట్ అయిపోయినాయి. మొత్తం చూడకపోయింది. ఇది లాస్ట్ బ్లాగ్. ఇంకా చూస్తున్నాను కదా, దర్గా నుంచి స్టార్ట్ చేస్తాను. దర్గా దగ్గర నుంచి ఆ లైటింగ్ మొత్తం వాయిస్ ఆఫ్ ఫిట్టింగ్స్ వాళ్ళు ఫ్రెండ్స్ చేసింది. ఇది దాదాపు 1 lakh పైన అందంట. సో అవి సెట్లు ఉన్నాయి కదా, 450 సెట్లు, అవన్నీ ఎల్లో కలర్ వాళ్ళు చాలా ఉన్నాయి, చాలా బాగుందన్నమాట. ఇంకా తర్వాత అక్కడ దర్గా ఆర్చ్ ఉంది కదా, సారీ ఎంట్రన్స్ ఉంది కదా, పెనుగొండ ఎంట్రన్స్. అక్కడ నుండి హైవే నుండి ఇక్కడంతా ఉంది. ఆ తర్వాత రైల్వే స్టేషన్ చూపిస్తాను కదా. సో ఇక్కడ నుండి ఫస్ట్ నేను మళ్ళీ ఇక్కడ పోయినాను ఈద్గా లైన్లో, అక్కడ పోలేదు, జస్ట్ ఈద్గా లైన్ చూపిస్తాను అంతే. ఆ తర్వాత కమాన్ మడలో లైటింగ్, రైల్వే స్టేషన్ లైటింగ్, జస్ట్ ఒక 4-5 minutes చేద్దామని చేస్తాను ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మొత్తం లైటింగ్ ఎవరెవరు వాళ్ళే తీసుకుండేది అనమాట మొత్తం ఇదంతా. ఇంకా జామియా మస్జిద్ అంతా పోలేదు నేను, కిల్లా దగ్గర కొన్ని లైటింగ్స్ అయితే ఉన్నాయంట. సో ఇంతే ఫ్రెండ్స్, డెకరేషన్ చేద్దామని చేస్తున్నాను. బాగుంది లైటింగ్ ఈసారి. సో ఎప్పుడు నేను ఇలాంటి వీడియోస్ ఊరుస్లో చేస్తాను కదా సెపరేట్గా డెకరేషన్ గురించి, అలాగే చేస్తానంటే దర్గా లోపల, దర్గా బయట నుంచి దర్గా అక్కడ అంతా. ఆ తర్వాత బ్యానర్ మొత్తం బాగుంది ఫ్రెండ్స్, లైటింగ్, గలఫ్స్ అంతా బాగుంది. అసలు ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతే. మీకు వీడియో నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఆ లైటింగ్స్ వాట్సాప్ వీడియోస్ వాళ్ళు చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారు అనమాట, ఎవరైనా అమౌంట్ ఇచ్చేట్లా. గుడ్ బై, టేక్ కేర్. నెక్స్ట్ వీడియోలో వెళ్తాం.